మనం వృషభ రాశి చూస్తే మే మంత్లో ఎలా ఉందో చూద్దాం. 12వ తారీఖున ధనచ్ఛేదం అంటే 12లో ఉండటం వల్ల సూర్యుడు వల్ల ధనచ్ఛేదం, ధనం విపరీతంగా ఖర్చయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం, ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వ్యాధులొచ్చే అవకాశం ఉంటుంది. ధనక్షయం, ధన లాభం 2 చూపిస్తూ ఉంటుంది. ఓ పక్క ధనం గురించి మీరు చేసే ప్రయత్నాలు, ప్లానింగ్‌లన్నీ చక్కగా నెరవేరుతూ ఉంటాయి. కానీ ఓ పక్కన వచ్చిన ధనం కూడా కోల్పోతూ ఉంటుంది. సో చూసారు కదండీ! కొంచెం మిక్స్‌డ్‌గా ఉండే అవకాశం ఉంటుంది. మనం డీటెయిల్డ్‌గా గనుక చూసుకుంటే సూర్యుడు 12 నుంచి ఫస్ట్ హౌస్‌కి మారటంతోటి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో సూర్యుడు ఉన్నారని గమనించాలి. ముఖ్యంగా ఉద్యోగంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బాస్‌తో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళని మిమ్మల్ని ఏదో ఒక విధంగా పక్కకు లాగాలి అని చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. బయట జాబుల మార్కెట్ బాగలేదు కాబట్టి కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి, హైయర్ అఫీషియల్స్ తోటి ఒక్క మెట్టు కొంచెం వెనక్కి తగ్గి ఈగోకు పోకుండా కొంచెం హంబుల్‌గా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.